ఉదయ్ గారు, ఇప్పుడు మనం ఒక పంట పండేవాళ్ళంటే ఎంత ఖర్చు అవుతుందండి మనకి? సార్ ఇది మలబరి వచ్చి ఆ, 100 గుడ్లు వచ్చి 4,500 మన కృష్ణా సార్ దగ్గర ఓకే. 4,500 తీయిస్తూ ఆ, వాళ్ళు మనకి స్లిప్ కూడా ఇస్తారు. కేజీకి 50 రూపాయలు వేయిస్తాము అని చెప్పినారు. ఆ, అది ఇంకా మనకి వేయడం లేదు. ఓకే. ఇప్పుడు మనకి ఎట్లా లేదున్నా పేపర్ది వచ్చి ఒక 1000 రూపాయలు అవుతుంది. నేను అడుగుతుంది పెట్టుబడి ఎంత పెట్టాలా? పెట్టుబడి మనం ఒక 7,000 8,000 100 గుడ్లకు పెట్టుబడి పెట్టాల్సి పడుతుంది. 200 గుడ్లకు 15,000 దాకా ఖర్చు వస్తుంది. పేపర్ ఎంత కొనాలా? పేపర్ ఒక 1000 రూపాయలు అవుతుంది. పొట్టు పురుగులది వచ్చి 5,000 అవుతుంది. మళ్ళా దారము అంతా దారం ఏమి మనం యూజ్ చేసే పని ఏం లేదు. మనకు పులుగులకి మాత్రం పెట్టుకొని పేపర్కి పెట్టుకోవాలా. ఇప్పుడు మీరు శాఖీ చేసిన పులుగులు తెస్తారా, శాఖీ చేయని పులుగులు తెస్తారా? శాఖీ చేసినవే మన కృష్ణా సార్ దగ్గర తెస్తాం. పొలంనేరు దగ్గర మనం చిత్తూరు జిల్లా బయటపల్లి మండలం లక్కనపల్లి పంచాయతీ. మన నాగరాజ్ సార్కి ఇన్ఫార్మ్ చేసిన, నాగరాజ్ సార్ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి చెప్తారు పురుగులు తెమ్మని. వాళ్ళ మట్టి చాకీ కట్టి ఇచ్చి పంపిస్తారు మనకి. మీరు ఎన్నేళ్ల క్రితం నుంచి ఈ పంట పండిస్తున్నారు? 1987 నుంచి మా నాయన కాలం నుంచి మేము పురుగులు మేపుతున్నాము. 1987? 1987 అంటే మనం పుట్టక ముందు. మా నాయన పేరు రాజన్న. రాజన్న తర్వాత మళ్ళా మేము కొడుకులు ఉదయ్ కుమార్, చంద్రశేఖర్ ఇద్దరు మేపుతున్నాము. అవునా? కొత్తగా చెట్లు కట్టుకుని మేపుతున్నాము. ఓకే. ఇది ఎన్ని అడుగులు వచ్చింది ఆకుది? సుమారుగా మనం పోతే కూడా మునిగిపోతున్నాం మనం పోతే ఇది కనీసం అంటే ఒక 4.5 అడుగు 5 అడుగులు లోగా ఉంది ఆకు. ఇప్పుడు అంటే మనకి ఆకు నాణ్యత సూర్య కిరణాల ద్వారా పొండాకు కానీ ఏమి కానీ లేదు, బాగా నాణ్యతగా ఉంది ఆకు. ఈ విధంగా నాటుకుంటే మనము పొండాకు ఏమి కానీ ఉండదు. తోట నీట్ గా పెట్టుకుంటే మనకు పంటలు బాగా వస్తాయి. ఆకు రోగం గీగం ఏమీ లేదు. ఆకు చూడు ఎట్లా ఉందో, నాణ్యత చూడు, నాణ్యతగా ఉంది. ఆకు నాణ్యత వల్ల దాన్ని బట్టి పంటలు బాగా వస్తాయి.